శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. ఫిబ్రవరి 11, 2026 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, కృష్ణపక్షం, ధనిష్ట కార్తె. నవమి ఉదయం 9:58 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 10:52 వరకు. వర్జ్యం సాయంత్రం 5:07 నుండి 6:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. గణపతి ఆలయంలో గంధంతో అర్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురైన ఆచరణలో చెడు ఫలితాలను అందుకోరు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి. విదేశాలలో మీ బంధువుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వాహనాల కొనుగోలు. మిథున రాశి. ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారమవుతాయి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. కర్కాటక రాశి. భూముల విషయంలో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సింహరాశి. సంతాన విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు. కొత్త పెట్టుబడులకు అనుకూలం. వస్త్రలాభం. కన్యారాశి. రాజకీయ, కళారంగంలోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. తులారాశి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. దీర్ఘాలోచనలు కొనసాగుతాయి. నూతన విద్యావకాశాలు పొందుతారు. వృశ్చిక రాశి. అన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వివాదాస్పదమైన అంశాలలో తలదూర్చకండి. ధనస్సు రాశి. ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసలకు వచ్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం. మకర రాశి. విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. శ్రమ అధికం. కుంభరాశి. నిర్మాణ సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్కు సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. మీనరాశి. కుటుంబ సమస్యలపైన దృష్టి సారిస్తారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.